Dear students, welcome back to our channel Uma Vlogs. 2025 NEET aspirants की ఆల్ ఇండియా కోటాలో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్కి నోటిఫికేషన్ పడింది. సో మిగిలిపోయినటువంటి సీట్స్కి 17th నాడన నోటీస్ వచ్చింది. 18th నుంచి మీకు అప్లై చేసుకోవడానికి వీలుంది. వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అందరూ కోచింగ్లోనూ లాంగ్ టర్మ్లోనూ ఉండి ఉండొచ్చు. అయినా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ దీన్ని చూసి అప్లై చేసుకోండి. సీటు వస్తే జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ నోటీస్లో మనకేమి ఇచ్చారంటే సీట్స్ వేకెంట్గా మిగిలిపోయి ఉన్నాయి నాన్ జాయినింగ్ నాన్ రిపోర్టింగ్ కారణంగా. సో ప్రీషియస్ ఎంబీబీఎస్ సీట్స్ వేస్ట్ కావద్దు అన్న ఉద్దేశంతో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కండక్ట్ చేస్తున్నాము ఎంబీబీఎస్ సీట్స్కి. దీంతో పాటుగా బీడీఎస్ బీఎస్సీ నర్సింగ్ సీట్స్ కూడా మెయిల్ ఉన్నాయి. దానికి కూడా స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఉంది అని రూల్స్ ఇచ్చారు. క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ హోల్డింగ్ ఎనీ సీట్ ఇన్ ఎర్లియర్ రౌండ్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఆర్ స్టేట్ కోటా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళు ఎలిజిబుల్, ఇంతకుముందు సీట్ హోల్డ్ చేయని వాళ్ళు, ఏదర్ స్టేట్ కానీ ఆర్ ఆల్ ఇండియా లెవెల్లో కానీ. హెన్స్ క్యాండిడేట్స్ హూ ఆర్ హోల్డింగ్ ఎనీ సీట్ ఇన్ ఎర్లియర్ రౌండ్స్ ఆఫ్ ఆల్ ఇండియా కోటా ఆర్ స్టేట్ కోటా ఆఫ్ ద కౌన్సిలింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో ఎవరైతే సీట్ హోల్డ్ చేసుకున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఎవరికి ఇప్పటి వరకు సీట్ రాకుండా హోల్డ్ చేయకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. హవెవర్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు డూ ఫ్రెష్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్. ఎనీ చాయిస్ సబ్మిటెడ్ ఎర్లియర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నల్ ఆర్ వైడ్. సో ఇప్పుడు స్పెషల్గా చాయిస్ ఫిల్ చేసుకోండి ముందు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు. రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ డూ నాట్ జాయిన్ ద సీట్స్ అలాటెడ్ టు దెమ్ ఇన్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ విల్ బి ఫోర్ఫిటెడ్. సో స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్లో మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ మీకు వెనక్కి రాదు. ఓకేనా. Candidates who will be allotted seats in special stay vacancy round will have to report to the allotted institute and join the seat with their original documents within stipulated time. సో మీకు సీట్ వస్తే టైంకి వాళ్ళు ఇచ్చినటువంటి టైం షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ టైం లోపల చేరాలి. లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ allotted seats in special stay vacancy round will be shared with the counseling authority and such candidates will be డిబార్డ్ ఫ్రమ్ టేకింగ్ అడ్మిషన్ ఇన్ స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిలింగ్. ఓకేనా. ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో వస్తే స్టేట్లో మళ్ళీ తీసుకోవడానికి లేదు. ఓకేనా. ఫర్ క్యాండిడేట్స్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పెషల్ వేకెన్సీ రౌండ్ విల్ హ్యావ్ టు ఫర్నిష్ అన్ అండర్టేకింగ్ విత్ ద రెస్పెక్ట్ టు అలాట్మెంట్ ఆఫ్ ద సీట్ అట్ ద టైమ్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ ఆన్ ఎంసీసీ పోర్టల్ యాజ్ అండర్. సో వాళ్ళకి అండర్టేకింగ్ కూడా ఉంది. ఐ అగ్రీ టు పార్టిసిపేట్ ఇన్ ద స్పెషల్ వేకెన్సీ రౌండ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025. ఐ అఫర్మ్ దట్ ఐ ఆమ్ నాట్ హోల్డింగ్ ఎనీ సీట్ ఇన్ ద ప్రీవియస్ రౌండ్స్ అని మనము ఇక్కడ డిక్లరేషన్ కూడా తీసుకుంటున్నారు. ముందు సీట్ మేము హోల్డ్ చేయలేదు, మాకు ఎక్కడ సీట్ రాలేదు కాబట్టి మేము పార్టిసిపేట్ చేస్తున్నాము అని అండర్టేకింగ్ కూడా తీసుకుంటున్నారనమాట. సో మనము ఇక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇది అప్లై చేసుకోవచ్చు అని చూస్తే మీకు వెబ్సైట్కి వెళ్తే ఎంసీసీ యూజీ మెడికల్ కౌన్సిలింగ్ దానికి ఈ సర్వీసెస్లో వచ్చింది. అది షెడ్యూల్ ఫర్ స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ద స్టేట్స్, షెడ్యూల్ ఫర్ ద స్పెషల్ స్ట్రే రౌండ్ ఆల్ ఇండియా కోట ఎంబీబీఎస్ బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ వచ్చింది. చూడండి ఒకసారి. సో షెడ్యూల్ వచ్చేసి మనకు ఎంబీబీఎస్కిని ప్లస్ రౌండ్ 5 బీడీఎస్ అండ్ బీఎస్ నర్సింగ్కి కలిపి ఇచ్చారనమాట. సో స్పెషల్ స్ట్రే రౌండ్ ఫర్ ఎంబీబీఎస్ వేకెంట్ సీట్స్కి మనకి రిజిస్ట్రేషన్ అనేది పేమెంట్ ఆఫ్ ఫెసిలిటీ 18th డిసెంబర్ అంటే ఇవాళ 10 AM నుంచి అప్ టు 6 PM వరకు ఇచ్చి ఉన్నారు. 6 PM ఆఫ్ 20th వరకు ఇచ్చి ఉన్నారు. రిజిస్ట్రేషన్కి చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా చాయిస్ ఫిల్లింగ్కి 18th డిసెంబర్ నుంచి 21st డిసెంబర్ ఆఫ్టర్నూన్ 12 వరకు ఇచ్చారనమాట చాయిస్ ఫిల్లింగ్కి. సో మనకి
చాయిస్ లాకింగ్ కూడా అదే రోజు 21న మనకి 4 PM వరకు అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ప్రాసెసింగ్ ఆఫ్ ద సీట్ అలాట్మెంట్ 22 డిసెంబర్ నాడున, రిజల్ట్ వచ్చేసి 23న, కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ కావడానికి 24th డిసెంబర్ నుంచి ఎండ్ ఆఫ్ ద డిసెంబర్ 31st డిసెంబర్ వరకు టైం అనేది ఉంది. 8 days ఉందన్నమాట. సో ఇది 18th నుంచి 20th వరకు 3 PM వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉంది. సో క్యాండిడేట్స్ గమనించుకొని సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చారు. దాంట్లో సీట్ మ్యాట్రిక్స్లో కొంచెం హెడ్డింగ్ ఏదో తప్పు ఉంది, అది ఒకసారి చూసుకొని మీరు ఇదైతే క్లియర్గా మనకి సీట్స్ మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్. సో ప్రీషియస్ MBBS సీట్స్ వేస్ట్ కాకూడదు ఇయర్ అన్న ఉద్దేశంతో స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇస్తున్నాము అని క్లియర్గా మనకు నోటీస్లో MCC కౌన్సిలింగ్ చెప్పి ఉంది. సో దీన్ని చూసుకొని పిల్లలు అప్లై చేసుకోండి. అదేవిధంగా BDS అండ్ BSc నర్సింగ్ కూడా 5th రౌండ్కి వచ్చింది. ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్ వచ్చి January 1st నుంచి 2nd January 9 AM ఆఫ్ ద 2nd January వరకు ఉంది BDS అండ్ BSc నర్సింగ్కి. అది చాయిస్ ఫిల్లింగ్ అయితే 1st January నుంచి 2nd January అప్ టు 1 PM వరకు ఉంది. సో అదే రోజున చాయిస్ లాకింగ్ ఉంది. సో ప్రాసెసింగ్ 2nd Januaryనే, పబ్లికేషన్ వచ్చేసి రిజల్ట్ 3rd January, రిపోర్టింగ్ 4th to 10th January. ఓకే, ఏపీ కడప రిమ్స్లో కూడా BDS ఒక సీట్ కనిపిస్తుంది ఆల్ ఇండియా కోటా కింద. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కోటా కిందకు సంబంధించినటువంటి MBBS BDSకి 5th రౌండ్. అదే BDS అండ్ BSc నర్సింగ్ అయితే 5th రౌండ్. అదే మనకి MBBS అయితే స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఎవరికన్నా సీట్ రాకుండా ఉండి ఈ ఇయర్లోనే మనం జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్. మన ఛానల్ ఫాలో అవుతున్న పిల్లలు ఎక్కడెక్కడ మీకు సీట్ వచ్చి జాయిన్ అయిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.